హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు ద నైట్ ఆఫ్ ది 12th. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇది రియల్ గా జరిగిన సంఘటనను బేస్ చేసుకుని సినిమాగా తీశారు. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో అక్టోబర్ 12, 2016 అని చూపించారు. రాత్రి 9 గంటల సమయంలో ఫ్రాన్స్ లోని ఒక పోలీస్ హెడ్ క్వార్టర్ ను చూపించారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఆ రోజు రిటైర్ అవుతున్నాడు. అందువల్ల ఆ పార్టీలో పోలీసులంతా పాల్గొన్నారు. అదే పార్టీలో పోలీస్ అయిన హీరోను చూపించారు. ఇంకోవైపు అదే సిటీలో రాత్రి 3 గంటల టైంలో కొంతమంది పిల్లలు పార్టీ చేసుకుంటున్నారు. పార్టీ జరుగుతున్న క్రమంలోనే పార్టీ మధ్యలోంచి ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇంటికి వెళ్తా అని ఫ్రెండ్ తో చెప్తోంది. అప్పుడు ఆ ఫ్రెండ్ ఏమంటుందంటే, ఏంటే మిడ్ నైట్ లో ఇంటికి వెళ్తావా? రాత్రి ఇక్కడే ఉండి ఉదయం వెళ్ళవే అంటోంది. లేదు నేను వెళ్లి తీరాల్సిందే, ఉదయం చూసుకుందామే అంటుంది. ఆ అమ్మాయి అంత చెప్పినా కూడా వినకుండా ఈమె ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. అలా వెళ్తున్న క్రమంలో కొంచెం సేపటి క్రితం వద్దని చెప్పింది కదా, ఆ అమ్మాయి అంటే ఈమెకు చాలా ఇష్టం. అందువల్ల మొబైల్ తీసి నీలాంటి ఒక ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని ఈమె ఒక వీడియోలో రికార్డ్ చేస్తూ దాన్ని సెండ్ చేసింది. ఆ తర్వాత సెల్ ఫోన్ ను జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తోంది. అప్పుడే ఈ అమ్మాయి కొంచెం కూడా ఊహించని ఒక సంఘటన జరిగింది. సడన్ గా చీకట్లోంచి ఎవడో ఒకడు బయటకు వచ్చాడు. మాస్క్ వేసుకుని ఉన్నాడు. అతని ముఖం సరిగా కనిపించలేదు. ఈ అమ్మాయి ముఖంపై పెట్రోల్ పోసి లైటర్ తో కాల్చేశాడు. మంటలు రేగుతుంటే ఈ అమ్మాయి బాగా అరుస్తోంది. ఇక్కడ సీన్ కట్ చేసి మరుసటి రోజు చూపిస్తే బాగా కాలిపోవడం వల్ల ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. విక్టిమ్ బాడీ ఉన్న చోటికి హీరో అతని సీనియర్ తో వచ్చాడు. హీరో కంటే కూడా అతడు వయసులో చాలా పెద్ద. సంఘటన స్థలానికి వచ్చిన హీరో పై భాగం మాత్రమే కాలడం గమనించాడు. ఆమె ముఖం కాలిపోవడం వల్ల విక్టిమ్ ఎవరో గుర్తుపట్టలేకపోయారు. అందువల్ల చుట్టుపక్కల ఇంటికి ఈ ఇద్దరు వెళ్లి నిన్న రాత్రి జరిగిన సంఘటనను ఎవరైనా చూసారా అని అడుగుతున్నారు. కానీ పెద్దగా ఎలాంటి క్లూ దొరకలేదు. మళ్ళీ డెడ్ బాడీ దగ్గరికి వచ్చారు. అప్పుడు ఫోరెన్సిక్ టీం వాళ్ళు వచ్చి డెడ్ బాడీని చెక్ చేశారు. ఆమె జేబులో ఫోన్ ఉండడం గమనించారు. మొబైల్ ను ఎవిడెన్స్ గా తీసుకుంటున్న క్రమంలో కరెక్ట్ గా ఆ ఫోన్ కు కాల్ వచ్చింది. నిన్న ఈ అమ్మాయిని పంపించింది కదా ఫ్రెండ్, ఆమెనే కాల్ చేస్తోంది. కాల్ రిసీవ్ చేసుకున్న హీరో చనిపోయిన అమ్మాయి ఎవరు, ఆమె అడ్రస్ ఏంటి అని వివరాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత హీరో ఇంకో టీమ్మేట్ తో ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పగానే రాత్రి పార్టీకి వెళ్తున్నానని సంతోషంగా వెళ్లిన అమ్మాయి చనిపోయిందని తెలియగానే ఆ తల్లి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అదే టైంలో విక్టిమ్ యొక్క ఫ్రెండ్ కూడా ఈ ఇంటికి వచ్చింది. అప్పుడు విక్టిమ్ ను పిలిచి హీరో విచారిస్తున్నాడు. విక్టిమ్ కు పడని వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఆమె ఎవరినైనా లవ్ చేసి ఆ తర్వాత వారిద్దరి మధ్య బ్రేకప్ అయిందా ఇలా వివరాలు అడుగుతున్నాడు. అప్పుడు ఆమె వెస్లీ అనే ఒక అబ్బాయి పేరు చెప్పింది. చివరగా విక్టిమ్ ఆ అబ్బాయి రిలేషన్షిప్ లో ఉన్నట్లు చెప్పింది. అంతేకాదు నిన్న రాత్రి ఇంటికి వెళ్లేటప్పుడు విక్టిమ్ ఈ అమ్మాయికి ఒక వీడియో పంపించింది కదా, అది కూడా హీరోకు చూపించింది. ఈ వీడియో నాకు కావాలమ్మా, రేపు ఉపయోగపడుతుందేమో అని ఆ వీడియో తీసుకున్నాడు. ఇంకోవైపు హీరో యొక్క టీం మెంబర్స్ కూడా వాళ్ళ అమ్మా నాన్నను విచారించారు, ఏవైనా విషయాలు తెలుస్తాయా అని. ఆ తర్వాత హీరో అతని టీమ్మేట్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ అంతా కూర్చుని అసలు హత్య ఎందుకు జరిగి ఉంటుందని అంతా ఆలోచిస్తున్నారు. ఒక వయసులో ఉన్న అమ్మాయిని చాలా కిరాతకంగా చంపేశారు. ఒకడు పగబట్టి అమ్మాయిని ఇలా కాల్చి చంపేశాడంటే అతడు కోపంతోనే చేసి ఉంటాడు. ఈమె ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉండి ఉంటుంది. అది బ్రేకప్ చెప్పి ఇంకో అబ్బాయితో వెళ్లడం వల్ల అతడు చాలా కోపంతో ఇలా ఈ అమ్మాయిని చేసి ఉంటాడు అని మాట్లాడుకుంటున్నారు. ఇదే టైంలో ఆ ఫ్రెండ్ ఏం చెప్పింది, వెస్లీ అనే ఒక అతడితో ఈమె రిలేషన్షిప్ లో ఉందని చెప్పింది కదా, రేపు అతని దగ్గరికి వెళ్లి విచారిద్దామని అంతా ఇంట్లోకి వెళ్లిపోయారు. అప్పుడు హీరో తన ఇంటికి వెళ్ళడానికి కారులోకి వెళ్తున్నాడు. అప్పుడు హీరో వెనకే వచ్చిన హీరో యొక్క సీనియర్ ఇన్నాళ్ళుగా అతనికి చెప్పని పర్సనల్ విషయాలు చెప్తున్నాడు. ఈ సీనియర్ కు ఎప్పుడో పెళ్లైంది, కానీ ఇతనికి ఇతని భార్యకు చాలా ఏళ్లుగా పిల్లలు లేరు. పిల్లల కోసం ఎక్కడెక్కడో ట్రీట్మెంట్లు తీసుకున్నారు. సరే ముందు ముందు పిల్లలు కారా అని ఇతడు అనుకుంటున్నాడు. కానీ మధ్యలో ఇతని భార్య ఏం చేసిందంటే వేరే ఎవన్నో ఒకరిని తగులుకుని అతనితో ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు ఈ సీనియర్ ఏమనుకుంటున్నాడంటే నా వల్ల ఆమెను ప్రెగ్నెంట్ చేయడం కాలేదు, సరే ఎవరి వల్ల అయితే ఏంటి, పుట్టబోయే బిడ్డ నా కొడుకే కదా అనుకుంటున్నాడు. ఆ విషయాన్ని ఇతడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ సీనియర్ భార్య అప్పుడు ఒక విషయం చెప్పింది, ఇకపై నేను నీతో ఉండలేను, నేను అతనితోనే బతుకుతా అని డివోర్స్ అడిగింది. సీనియర్ కు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన శోక కథను హీరోకు చెప్పాడు. అప్పుడు హీరో ఇంటికి వెళ్ళాడు.
రాత్రంతా కూడా విక్టిమ్ ను ఎవరు చంపి ఉంటారు అని ఆలోచిస్తున్నాడు. మరుసటి రోజు హీరో ఆ సీనియర్ వెస్లీ పనిచేసే బార్ కు వెళ్లారు. అతన్ని విచారిస్తున్నారు. అతడేం చెప్తున్నాడంటే ఇతడు పనిచేసే బార్ కు కొన్నాళ్ల క్రితం విక్టిమ్ వచ్చిందట. అప్పుడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. విక్టిమ్ ఇతన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది. కానీ ఇతడు ఆల్రెడీ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కానీ విక్టిమ్ ను కంగిలి మింగిలి కోసమే ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడు. ఈ విషయం చెప్పగానే పోలీస్ కు ఒక డౌట్ వచ్చింది. వెస్లీ వేరే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నట్లు చెప్పారు కదా, ఒకవేళ ఇతడు లవ్ చేసే అమ్మాయికి ఇతడు విక్టిమ్ రిలేషన్షిప్ లో ఉండడం నచ్చక ఆమె ఇలాగ చేసి ఉంటుందా అని అనుకుంటున్నారు. కానీ ఈ విషయం గురించి ఆలోచిస్తున్న క్రమంలో అసలు వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్న విషయం తన గర్ల్ ఫ్రెండ్ కు తెలియదు అని వెస్లీ చెప్పాడు. అలాంటి టైంలో ఆమె హత్య చేయడానికి ఛాన్సే లేదు. వెస్లీకి విక్టిమ్ నుంచి అవసరమైంది కంగిలి మింగిలే. ఇతనికి అవసరమైనప్పుడల్లా ఆమెతో తందాన తాన ఆడేవాడు. కానీ ఇతడు కూడా విక్టిమ్ ను చంపడానికి మోటివ్ ఏమీ లేదు. అప్పుడు హీరో సీనియర్ స్టేషన్ కు వచ్చారు. అదే టైంలో వీళ్ళ టీం ఇంకో విషయాన్ని గుర్తించింది. విక్టిమ్ ప్రతిరోజు ఒక జిమ్ కు వెళ్తుందట. జిమ్ కు కొంతమంది వస్తారు కదా, అందులో ఒకడు ఆమెతో కాంటాక్ట్ లో ఉన్నాడు. విక్టిమ్ యొక్క ఫోన్ రికార్డు బట్టి అతన్ని గుర్తించారు. అతన్ని విచారించడానికి సీనియర్ ఇంకో టీమ్ మేట్ వెళ్లారు. నీకు ఆమెకు సంబంధం ఏంటి అని అడిగారు. ఇప్పుడు ఇతడు చెప్పింది విని పోలీసులు మళ్ళీ ఆశ్చర్యపోయారు. జిమ్ లో ఇతనికి విక్టిమ్ కు పరిచయం ఏర్పడింది. విక్టిమ్ వెస్లీతో రిలేషన్షిప్ లో ఉన్న క్రమంలోనే ఇంకో వైపు ఇతనితో గిలగిల చేసింది. దీన్ని బట్టి చూస్తే వెస్లీతో కలిసి ఉన్నప్పుడే ఆమె ఇతనితో క్లోజ్ గా మూవ్ అయింది. అందువల్ల కోపంతో వెస్లీనే ఆమెను చంపి ఉంటాడేమోనని పోలీసులకు అనుమానం కలిగింది. ఒకవేళ ఇలా కాకుండా వెస్లీతో విక్టిమ్ కలిసి ఉంది కదా, ఆ కోపంతో ఈ జిమ్ మేటే విక్టిమ్ ను చంపి ఉంటాడేమోనని సందేహపడుతున్నారు. ఇలా రెండు యాంగిళ్లలో పోలీసులు విచారిస్తున్నారు. కానీ ఆ రెండు యాంగిల్స్ కూడా తప్పే అని వీళ్ళకి తెలిసింది. ఎందుకంటే విక్టిమ్ చనిపోయిన రోజు వీళ్ళు ఆ ఊర్లో లేనట్లు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి. అరే ఏంట్రా ఇది, ఎక్కడికి వెళ్ళినా స్టార్టింగ్ పాయింట్ కే వస్తున్నామే అని చిరాకు పడ్డారు పోలీసులు. అప్పుడు ఆ సీనియర్ టీమ్మేట్ తో వామ్మో బయట ఇంత జరుగుతుందా, యో చూడవయ్యా, నాకు 50 ఏళ్ళు, నా దగ్గరికి ఒక్క అమ్మాయి కూడా వచ్చి ఆఫర్ ఇవ్వట్లేదు కదయ్యా అంటుంటే, ఏంటి పొటాటో ముఖం వేసుకుని నీకు పిల్ల కావాలా, పని చూడవయ్యా అంటుంటాడు ఆ టీమ్మేట్. సందట్లో సడేమియ్యలాగా ఎవరి బాధ వారిది. ఇంకోవైపు హీరో ఆ ఫ్రెండ్ ను స్టేషన్ కి పిలిచాడు. ఏమ్మా, నీ ఫ్రెండ్ గురించి అన్ని నిజాలు చెప్పంటే సగం దాచి సగం మాత్రమే చెప్తావేంటమ్మా, నువ్వు వివరాలు చెప్పకపోవడం వల్ల మేము ఎంత బాధపడుతున్నామో తెలుసా, దయచేసి నిజాలన్నీ చెప్పు తల్లి అంటున్నాడు. నువ్వు కేవలం ఆమె బాయ్ ఫ్రెండ్ వెస్లీ మాత్రమే అని చెప్పావు, కానీ మేము విచారిస్తుంటే ఆ లిస్టు పెరుగుతా ఉంది. నువ్వు ఇలాగాని వివరాలు దాచిపెట్టావనుకో చివరి వరకు హంతకుణ్ణి మేము కనిపెట్టలేము. ఒక అమ్మాయి హత్య చేయబడిందంటే దానికి ముఖ్యంగా కారణమేమై ఉంటుందంటే ఆమె ఒకరితో రిలేషన్షిప్ లో ఉండి బ్రేకప్ చెప్పి ఇంకొకరితో కలిసిందంటే కోపంతో వాళ్ళే చంపే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఏది దాచకుండా ఇప్పుడు చెప్పు, నీ ఫ్రెండ్ ఎవరెవరితో తడపిటలాడిందో చెప్పమ్మా అంటున్నాడు. ఈమె మొదటగా గ్యాబీ అనే ఒక అబ్బాయి పేరు చెప్పింది. వెస్లీస్ తో పరిచయం ఏర్పడక ముందు గ్యాబీతో ఆమె కలిసి ఉండేది. అంతేకాదు ఆమె గ్యాబీని వదిలి వెళ్లేటప్పుడు గ్యాబీకి ఆమెపై కోపంగా ఉన్నట్లు కూడా ఆమె ఒకానొక సమయంలో నాకు చెప్పింది అని ఈ ఫ్రెండ్ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత నీ ఫ్రెండ్ ఇంకా ఏమేమి చెప్పిందో చెప్పమ్మా అంటుంటాడు. అప్పుడు ఆమె, అవన్నీ ఎలాగండి చెప్పేది, కొంతమంది పోకిరీలు ఉంటారు కదా, ఏ పని చేయకుండా గుట్కా మట్కా డ్రగ్స్ గంజాయి అని తీసుకుంటుంటారు కదా, అలాంటి అబ్బాయిలంటేనే తనకు ఇష్టమని ఆమె నాకు చెప్పింది. ఈ మాటలు వినగానే పోలీస్ తో పాటు మనకు కూడా ఈవెన్ టేస్టులు రా నాయన అనిపిస్తుంటుంది. సీన్ కట్ చేస్తే ఫ్రెండ్ చెప్పిన గ్యాబీ అనే అతన్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఒకానొక సమయంలో ఇతనితో ఈమె రిలేషన్షిప్ లో ఉంది. కానీ ఇతనికి టాటా బై బై చెప్పి వెళ్లిపోయింది. అప్పుడు ఇతనికి మండిపోయింది. అందువల్ల ఆమెపై ఇతడు ఒక పాట కట్టాడు. ఇంతకీ ఆ పాట విన్న తర్వాత ఈ సీనియర్ హీరో ఇద్దరు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కిల్లర్ విక్టిమ్ ను ఎలాగైతే చంపాడో పెట్రోల్ పోసి లైటర్ తో నిప్పు పెట్టాడు కదా, అలాగే పాట కట్టి అతడు యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. అప్పుడు హీరో అతన్ని చూస్తూ, రే నీకు అసలు తెలివి ఉందా లేదా, పాపం ఒక అమ్మాయి గురించి అలా అసహ్యంగా పాట కట్టి అందరూ చూసేలా యూట్యూబ్ లో వేరే అప్లోడ్ చేశావు. ఒకవేళ నువ్వు హత్య చేయకున్నా కూడా నీ పాట విని ఎవడైనా ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంది కదరా, ఇలా అందరూ హత్యలు చేయడానికి నువ్వే ప్రోత్సహిస్తున్నావా అని అంటున్నారు. రే కొన్నాళ్ళు నువ్వు స్టేషన్ లోనే ఉండాలరా, నీకిచ్చే ట్రీట్మెంట్ లో లాఠీ కనిపించకుండా పోతుంది అని సీనియర్ అంటుంటాడు. కానీ అతడు కూడా ఈ కేసులో హంతకుడని తెలియట్లేదు. హత్య జరిగిన టైంలో అతడు వేరే ఏదో చోట్లో ఉన్నాడు. ఇది కూడా పోయిందా అని వీళ్ళు చాలా కోపడుతున్నారు. విక్టిమ్ కేసులో ఎవరెవరు
ఎవరెవరినైతే సందేహపడుతున్నారో, ఎవరెవరిని పిలిచి ఇంతకు ముందు విచారించారో వాళ్ళ ఫోన్ కాల్స్ ను వీళ్ళు ట్యాప్ చేశారు. వాళ్ళకే తెలియకుండా కాల్ రికార్డ్స్ వింటూ వీళ్ళకు ఏదైనా ఉపయోగపడేలా క్లూ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడే డిపార్ట్మెంట్ కు ట్విస్ట్ ఇచ్చేలా ఒక విషయం జరిగింది. స్టేషన్ కు ఒక లెటర్ వచ్చింది. లెటర్ పైన ఏముందంటే విక్టిమ్ కేసును ఎవరైతే విచారిస్తున్నారో వారికే ఇది అని ఉంది. ఆ లెటర్ ను ఓపెన్ చేస్తే స్టార్టింగ్ లో కిల్లర్ విక్టిమ్ పై పెట్రోల్ పోసి లైటర్ తో కాల్చి చంపాడు కదా, ఆ లైటర్ ఆ లెటర్ లో ఉంది. చూడగానే అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత ఏ చోటనైతే హత్య జరిగిందో ఆ చోటుకి హీరో ఈ సీనియర్ వెళ్లారు. హత్య జరిగిన చోట ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కిందే విక్టిమ్ కు వాళ్ళు అంజలి ఘటించారు. ఇదంతా చూసుకుంటూ సీనియర్ ఆ చెట్టు పక్కన ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఇంకో వైపు హీరో విక్టిమ్ తన ఫ్రెండ్ కు ఒక వీడియో పంపించింది కదా, దాన్ని చూస్తున్నాడు. ఒక 2-3 సార్లు ప్లే చేసి చూస్తుంటే ఇప్పటి వరకు గుర్తించని ఒక అంశాన్ని అతడు గుర్తించాడు. ఆ వీడియోలో విక్టిమ్ కు కొంచెం దూరంగా ఒక రూపం కనిపిస్తోంది. అది తప్పకుండా కిల్లర్ అయి ఉంటాడని హీరో అనుకుంటున్నాడు. ఆ రోజు రాత్రి విక్టిమ్ ను ఎలాగైనా చంపాలని ఆమె వస్తుందని తెలిసే అతడు ఎదురు చూస్తున్నట్లు వాళ్ళకి అనిపించింది. కానీ ఈ వీడియోలో అతని ఫేస్ కనిపించట్లేదు. చాలా చీకటిగా ఉండడం వల్ల ఆ రూపం యొక్క ముఖం వీళ్ళకి కనిపించట్లేదు. ఈ వీడియోను సీనియర్ హీరో చూస్తున్న క్రమంలో వాళ్ళ ముందుకు ఇంకో రూపం వచ్చింది. ఎవర్రా అది అని లైట్ అతనిపై పెట్టి అతని దగ్గరికి వెళ్లారు. చివరకు తెలిసింది ఏంటంటే స్టేషన్ కు లైటర్ ను పంపిందే ఇతడు. అలాగైతే విక్టిమ్ ను చంపింది నువ్వేనారా అని అడుగుతున్నారు. అయ్యయ్యో, ఈ లైటర్ నాకు కింద దొరికిందండి. ఈ చోట వేరే ఒక అమ్మాయిని కాల్చి చంపేశారు. ఒకవేళ ఈ లైటర్ తోనే కాల్చి చంపారేమోనని సందేహంతో ఆ లైటర్ ను మీకు పంపించానని చెప్తున్నాడు. దానికి నన్నే హంతకుడని అంటున్నారా అంటుంటాడు. సరే నాతో రండి, కావాలంటే లైటర్ దొరికిన చోటును చూపిస్తా అని తీసుకెళ్లాడు. హత్య జరిగిన చోటు నుంచి కొంచెం పక్కకు తీసుకెళ్లి ఇక్కడే నాకు లైటర్ దొరికింది అని చెప్పాడు. అప్పుడు మీ ఇల్లును చూడాలి అని వాళ్ళు అడిగారు. అతడు కూడా వాళ్ళని ఇంటికి తీసుకెళ్లాడు. అది చూస్తే ఒక డొక్కు డబ్బాలాగా ఇల్లు ఉంది. హత్య జరిగిన తెల్లారి సీనియర్ హీరో చుట్టుపక్కల ఇళ్లకు వెళ్లి ఆ రోజు ఏమైనా గమనించారా అని అందరినీ విచారించారు. అప్పుడు కూడా ఇలాంటి ఒక ఇల్లు ఉందన్న విషయం వాళ్ళు గమనించనే లేదు. సరే సరే, ఇంతకీ ఇక్కడ ఒక అమ్మాయిని కాల్చి చంపారన్న విషయం నీకు తెలిసిందంటే చనిపోయిన అమ్మాయి విక్టిమ్ అనేది కూడా నీకు తెలుసు. ఆ విక్టిమ్ తో నువ్వు ఇంతకు ముందు ఏమైనా మాట్లాడావా అని అడిగారు. అప్పుడే తెలిసింది విక్టిమ్ ఇతనితో కూడా రిలేషన్షిప్ లో ఉందట. ఇతనితో కూడా గిలగిలా చేసింది. రే, నీ కూడా అదృష్టం తలుపు తట్టిందారా? డస్ట్ బిన్ లాంటి ఇల్లు, అందులో చెత్తలా నువ్వు, నీకు లడ్డు లాంటి అమ్మాయి పడింది. సరే, ఇది ఎప్పుడు జరిగిందని ప్రశ్నిస్తే అదంతా జరిగి చాలా రోజులైందండి. అప్పుడప్పుడు విక్టిమ్ తన పేరెంట్స్ తో గొడవపడి ఈ ఇంటికి వచ్చేది, నాతో దమ్ము కొట్టేది. ఆ తర్వాత కంగిలి మింగిలి జరిగేది. ఆ తర్వాత వెళ్లిపోతుంది అని అతడు చెప్పాడు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ కొన్ని నెలలుగా ఆమె నాతో మాట్లాడలేదు. ఇక్కడ సీన్ కట్ చేసి మరుసటి రోజు విక్టిమ్ యొక్క ఫ్రెండ్ దగ్గరికి హీరో వెళ్ళాడు. ఏమ్మా, నువ్వు ఇంకా ఎన్ని విషయాలమ్మా మా దగ్గర దాచిపెడతావు? మీ ఇంటి పక్కన చెత్త కుప్పకు టోపీ పెట్టినట్లు ఒకడు ఉంటాడే, నీ ఫ్రెండ్, అతనితో కూడా తందన తాన ఆడిందాట కదమ్మా. ఏంటమ్మా ఇదంతా దాచిపెట్టావు అని హీరో అడుగుతున్నాడు. ఈ అమ్మాయికి ఆ విషయం గురించి అస్సలు తెలియనట్లుంది. విక్టిమ్ చెప్తేనే కదా ఈమెకు తెలిసేది. విక్టిమ్ ఆ విషయం గురించి ఈమెకు ఏమీ చెప్పనట్లుంది. ఆ విషయం గురించి నాకు తెలియదని చెప్పి ఇప్పుడు బోరున విలపిస్తోంది. ఏమండి, నేను కేసు ప్రారంభించినప్పటి నుంచి చూస్తున్నాను. మీరు నా ఫ్రెండే తప్పుడు దారిలో నడుస్తున్నట్లు మీరు విచారిస్తున్నారు. ఈ దేశంలో ఎవరు చేయండి ఆమె చేస్తోందా అండి? ఇది క్రైమ్ కాదు కదా. దేశంలో అంతా చేసేదే ఇది. ఎవరితోనైనా ఉండొచ్చు అనే స్వేచ్ఛ ఉంది కదా. అప్పుడెందుకు ఆమె ఏదో తప్పు చేసినట్లే మీరు చూపిస్తున్నారు? ఈమె ఒక ఆడది, ఏం చేస్తుందిలే అని ఒక అతడు ఎవడో గాని నా ఫ్రెండ్ ను దారుణంగా చంపేశాడు. ఆ హంతకుణ్ణి కనిపెట్టి శిక్ష వేయకుండా నా ఫ్రెండ్ ను అవమానపరచాలనే చూస్తున్నట్లున్నారే అంటోంది. సీన్ కట్ చేస్తే ఆ డస్ట్ బిన్ ను మళ్ళీ కలిశారు. విక్టిమ్ ఇతడు అప్పుడప్పుడు ఉల్లాసంగా గడిపారు. గత కొన్ని నెలలుగా ఆమె అతన్ని కలవలేదని ఇతడు వాంగ్మూలం ఇచ్చాడు. ఒకవేళ విక్టిమ్ తనను కలవలేదని చెప్పి కోపంతో ఇతడే ఆమెను చంపాడన్న అనుమానంతో స్టేషన్ కు పిలిచి విచారిస్తున్నారు. లైటర్ ను ఎప్పుడు కనిపెట్టి మాకు పంపించావురా అని అడుగుతుంటే హత్య అక్టోబర్ 12వ తారీఖు జరిగింది కదా. అక్టోబర్ 15వ తేదీ వీడు భోజనం తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు రోడ్డు పక్కన అతనికి ఆ లైటర్ దొరికింది. అతడు ఇంతకు ముందు పోలీసులతో చెప్పినట్లుగానే ఇక్కడ ఒక అమ్మాయిని ఎవరో లైటర్ తో కాల్చి చంపేశారు. సంఘటన స్థలంలో ఇతనికి వేరే లైటర్ దొరికింది కదా. అందువల్ల ఆ లైటర్ కు ఆ హత్యకు ఏదైనా సంబంధం ఉండి ఉంటుందేమోనని అనుమానించాడు. ఇది పోలీసులకు అవసరపడుతుందేమోనన్న అనుమానంతో వాళ్లకు పంపించాడు. అంతే తప్ప ఈ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. హత్య జరిగిన టైంలో అతడు బయట
వేరే ఏదో చోట ఉన్నట్లు సాక్ష్యం కూడా ఉంది. అందువల్ల అతన్ని ఇక విచారించలేక పంపించేశారు. ఇప్పుడు కేసులో ముందడుగు పడట్లేదు. ఎలా ఈ కేసును విచారించాలరా అని హీరో అనుకుంటున్నాడు. ఇప్పుడే కొత్తగా ఒక లీడ్ దొరికింది. విక్టిమ్ హత్య జరిగింది కదా, ఆ సంఘటన స్థలానికి పక్కనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర ఆమెకు బంధువులంతా అంజలి ఘటించారు. ఈ రోజు ఉదయం కూతురుకు అంజలి ఘటించడానికి విక్టిమ్ యొక్క తండ్రి అటుకు వెళ్ళాడు. అప్పుడు ఆ చెట్టు దగ్గర రక్తంతో తడిసిన ఒక టీ షర్ట్ అతనికి కనిపించింది. ఆ టీ షర్ట్ ను తీసుకొచ్చి స్టేషన్ లో ఉన్న హీరోకు ఇచ్చాడు. ఆ బ్లడ్ ను చెక్ చేసినప్పుడు ఈ కేసులోకి కొత్తగా ఇంకొకడు వచ్చాడు. అతడు ఆల్రెడీ ఒక అక్యూజ్డ్. 3 సంవత్సరాల క్రితం తన భార్యను అతడు కొట్టి చంపాడు. ఆ కేసులోనే ఇతడు 3 ఏళ్లు జైల్లో ఉండి వచ్చాడు. అతని యొక్క బ్లడ్ ఆ టీ షర్ట్ లో ఉంది. ఇప్పుడు అక్యూజ్డ్ వేరే ఒక అమ్మాయితో లివింగ్ టుగెదర్ లో ఉన్నాడు. ఇందులో హైలైట్ ఏంటంటే ఈ అక్యూజ్డ్ ఎవరితోనైతే లివింగ్ టుగెదర్ లో ఉన్నాడో ఆ అమ్మాయి పేరు సీనియర్ యొక్క భార్య పేరు ఒకటే. అందువల్ల ఈ సీనియర్ కు తన భార్య యొక్క ప్రియుడిపై చాలా కోపం ఉంటుంది కదా, ఆ కోపం అంతా ఈ అక్యూజ్డ్ పై తిరిగింది. ఇప్పుడు ఆ అక్యూజ్డ్ ఎక్కడ ఉన్నాడో ఆ ఇంటికి పోలీసులు రైడింగ్ కి వెళ్లారు. ఆ ఇంట్లో పోలీసులకు ఒక పెట్రోల్ క్యాన్ దొరికింది. విక్టిమ్ ను పెట్రోల్ పోసి చంపేశారు కదా, అందువల్ల దొరికారా దొంగ అని అక్యూజ్డ్ ను అతని లవర్ ను కస్టడీలోకి తీసుకున్నారు. స్టేషన్ కు తీసుకొచ్చి ఆ సీనియర్ ఇద్దరిని విచారిస్తున్నాడు. నీకు విక్టిమ్ ఎలా తెలుసు అని అడిగాడు సీనియర్. అప్పుడు అతడు చాలా పొగరుగా, ఆమెకు నాకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడిందండి. నన్ను చూసిన కొన్నాళ్లలోనే ఆమెకు నేను బాగా నచ్చాను. రా కంగిలి మింగిలి ఆడదామని నన్ను పిలిచింది. నేను కూడా వెళ్ళాను. ఛాన్స్ దొరికింది కాబట్టి సంతోషంగా ఉన్నా. ఇలా అతడు చెప్తుంటే సరే సరే నీతో కంగిలి మింగిలి ఆడిన ఆమె ఆ తర్వాత ఇంకా చాలా మందితో అది ఆడింది. దాని గురించి నీకు తెలుసా అని సీనియర్ అడిగాడు. అప్పుడు ఆమె ఎవరితో ఉంటే నాకేంటండి, నా వరకు చూస్తే ఎవరికి ఎవరితో ఉండడం ఇష్టమో వాళ్ళతో ఉండడం మంచిదే కదా అంటున్నాడు. నువ్వు నాతోనే ఉండాలని ఎవరిని ఎప్పటికీ నేను ఫోర్స్ చేయను. ఇలా అతడు సమాధానం చెప్తుంటే ఇంకోవైపు హీరో ఆ అక్యూజ్డ్ లవర్ ను ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో చూడండి, మీరిప్పుడు చెప్పబోయే సమాధానం ఒక అమ్మాయి హత్య కేసులో చాలా ముఖ్యమైనది. దయచేసి నిజం మాత్రమే చెప్పండి. అక్టోబర్ 12వ తేదీ అక్యూజ్డ్ ఎక్కడున్నాడు అని అడిగారు. అతడు ఆ రోజు రాత్రి మొత్తం నా పక్కన నా బెడ్ లోనే ఉన్నాడు అని ఆమె చెప్పింది. ఏమండి కొంచెం ఆలోచించి చెప్పండి, మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా అతడు లేచి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కదా అని హీరో అడుగుతున్నాడు. అలాంటప్పుడు కన్ఫర్మ్ గా అతడు నాతోనే ఉన్నాడని ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగాడు. అప్పుడు కూడా ఆమె ఏం చెప్తుందంటే, ఏమండి అర్ధరాత్రి నా పిల్లి అరుస్తుంది, అప్పుడు నేను లేస్తాను, అప్పుడు కూడా ఇతడు నా పక్కనే ఉన్నాడు అని ఆమె చెప్పింది. 3 సంవత్సరాల క్రితం అతనికి అతని భార్యకు మధ్య జరిగిన గొడవ అంతా నాకు తెలుసు. దీన్ని బట్టే అతడు చెడ్డవాడని మీరు అనుకుంటున్నారు కదా, కానీ మీరు అనుకున్నట్లు అతడు చెడ్డవాడేమీ కాదు, చాలా మంచివాడండి అని చెప్తోంది. ఇప్పుడు సీనియర్ ఆ అక్యూజ్డ్ ను విచారిస్తున్నాడు. ఆ అమ్మాయి నువ్వు ఒక్కటిగా ఉన్నారు, కానీ కొన్ని రోజులు మీరు కలుసుకోలేదు కదా, ఇలాంటి టైంలో రక్తంతో తడిసిన నీ టీ షర్టు అక్కడికి ఎలా వెళ్ళింది అని అడుగుతున్నాడు. ఇదేంటండి ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయి చనిపోయిన మరుసటి రోజే న్యూస్ మొత్తం టీవీలో వచ్చింది. న్యూస్ చూసిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయిందని నాకు తెలిసింది. ఏది ఏమైనా కూడా ఆమె కొన్నిసార్లు నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఆమె చనిపోతే నేను ఊరికే ఉంటానా? అందువల్ల నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్లి రక్తంతో తడిసిన నా టీ షర్ట్ ను అక్కడ పెట్టి నాకు తెలిసిన విధంగా నేను అంజలి ఘటించాను అని చెప్తున్నాడు. ఇందులో ఏమైనా తప్పుందా అని అంటుంటే అప్పుడు అతన్ని కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినా కూడా ఇంతకు ముందు కూడా రిలీజ్ చేసిన వారి ఫోన్ కాల్స్ ను వీళ్ళు ఎవరికీ తెలియకుండా విన్నారు కదా, అలాగే అక్యూజ్డ్ యొక్క ఫోన్ కాల్స్ ను కూడా ఈ సీనియర్ అతనికే తెలియకుండా విన్నాడు. ఇదే టైంలో అక్యూజ్డ్ తన ప్రియురాలికి చాలా సార్లు కాల్ చేశాడు. అప్పుడు ఆమె కంటిన్యూగా ఫోన్ తీయలేదు, చివరిసారిగా ఫోన్ తీసింది. అప్పుడు అక్యూజ్డ్ ఏమంటున్నాడంటే, ఏంటే నేను ఇన్నిసార్లు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ తీయకుండా వేరే ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావే అని బెదిరించాడు. ఉండవే ఇంటికి వచ్చినాక నీ సంగతి చెప్తా అంటాడు. చాలా కోపంగా ఆమెతో మాట్లాడాడు. ఈ అక్యూజ్డ్ యొక్క ప్రియురాలికి ఈ సీనియర్ భార్య ఉంటుంది కదా, ఆమె యొక్క పేరు ఉంది. అందువల్ల ఆ పేరున్న ఆమెను తన భార్య అనే ఇతడు ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు వేరే అక్యూజ్డ్ ఆమెను బెదిరించాడా, ఇక ఇతడు తట్టుకోలేకపోయాడు. ఆ అమ్మాయికి ఏమవుతుందో అన్న భయంతో ఇతడు యాక్షన్ లో దిగడానికి ఆ ఇంటికి వెళ్తున్నాడు. కొంచెం సేపు అయ్యాక హీరో స్టేషన్ కు వచ్చాడు. సీనియర్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకున్నాడు. అయ్యయ్యో ఇతడు ఊరికే ఉండనట్లున్నాడే, అనవసరంగా ఇతడు ఏదైనా చేసేలా ఉన్నాడు, అతడు ఏదైనా చేయడానికి ముందే ఆపాలరా నాయన అనుకుంటున్నాడు. ఈ సీనియర్ అక్యూజ్డ్ ఇంటికి వచ్చి అతని ముఖం పగలగొట్టడానికి ముందే హీరో వచ్చాడు. కొట్టబోతుంటే సీనియర్ ను ఆపాడు. పోలీస్ అయితే మాత్రం పబ్లిక్ ఇంటికి వెళ్లి అతని అనవసరంగా కొట్టడం అది అతిపెద్ద నేరం. అతడు ఏదైనా తప్పు చేశాడని నిరూపించడానికి వీళ్ళ దగ్గర ప్రూఫ్ కూడా లేదు. ఇలాంటి టైంలో ఇంట్లోకి వెళ్లి ఈ పోలీసు
అతన్ని కొట్టలేడు కదా, అందువల్ల సీనియర్ ను హీరో బాగా తిడుతున్నాడు. ఈ విషయం గాని బయటకు వచ్చిందంటే డిపార్ట్మెంట్ పరువే పోతుంది. వీళ్ళు వెళ్తున్న క్రమంలో సీనియర్ ను బాగా తిడుతున్నాడు. అప్పుడు ఇతడు చాలా బాధపడుతూ కారు ఆపమని చెప్పి ఒక అడవిలోకి వెళ్తున్నాడు. సీన్ కట్ చేస్తే 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటి వరకు విక్టిమ్ కేసులో హంతకుడు ఎవరనేది ఇంకా కనిపెట్టలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ కేసు అయిన సంవత్సరంలోనే సరైన బడ్జెట్ లేదని ఆ కేసును పక్కకు పెట్టారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ పెండింగ్ లో ఉన్న కేసులన్నింటినీ తిప్పి చూస్తోంది. ఏ కేసునైతే విచారించి సాల్వ్ చేయగలరో ఆమె ఇంతకు ముందు ఆ కేసులను విచారించిన పోలీస్ ఆఫీసర్లను పిలిచింది. మళ్ళీ ఆ కేసులను రీఓపెన్ చేయమని చెప్పింది. ఇలాంటి టైంలోనే విక్టిమ్ యొక్క కేసును కూడా ఆ పోలీస్ ఆఫీసర్ చూసింది. హీరోను పిలిచి, ఏమయ్యా ఈ కేసులో అందరినీ స్టెప్ బై స్టెప్ బాగానే విచారించారు, అలాంటి టైంలో ఇదెందుకు పెండింగ్ లో పడింది అని అడిగింది. ఇంకా దీన్ని విచారించి సాల్వ్ చేయొచ్చు కదా అంటోంది. అయ్యయ్యో ఏం విచారించి ఏం లాభం అండి, ఎంత విచారించినా కూడా మాకు ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. ఈ కేసులో మేము ఎవరెవరినైతే విచారించామో వాళ్ళంతా కూడా హంతకులే అనిపిస్తోంది. అందరూ కూడా విక్టిమ్ తో రిలేషన్షిప్ లో ఉన్నారు. అందరినీ వదిలేసి ఈ విక్టిమ్ ఇంకో అబ్బాయిలను వెతుక్కుంటూ వెళ్ళింది. దాన్ని బట్టి చూస్తే విక్టిమ్ ను చంపడానికి ఒక్కొక్కరికి ఒక్కో మోటివ్ ఉంది. ఇందులో ఎవరైనా కూడా ఆమెను చంపి ఉండొచ్చు, కానీ వాళ్ళను పిలిచి విచారించినప్పుడు వాళ్ళే హత్య చేసి ఉంటారని చెప్పడానికి మాకు ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు. ఇలాంటి టైంలో మేమేం చేయగలము అని హీరో చాలా బాధగా మాట్లాడుతున్నాడు. అయినా కూడా ఆ కేసును రీఓపెన్ చేయమని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పింది. ఎందుకంటే ఇంకో 2 రోజుల్లో విక్టిమ్ చంపబడి 3 సంవత్సరాలు కాబోతోంది. ఒకడు ఒక హత్య చేసినప్పుడు ఆ హత్యను చాలా గొప్పగా భావిస్తాడు, లేదంటే అయ్యయ్యో తెలియక తప్పు చేశానే అని బాధ అయినా పడతాడు. ఇలాంటి టైంలో హత్య జరిగిన చోటుకో లేదా సమాధి దగ్గరకో హంతకుడు వచ్చి గొప్ప పని చేశానో లేక తెలియక చేశానో బాధపడుతుంటారు. ఇలాగ చూసినా కూడా హంతకుడు ఆ రెండిట్లో ఏదో ఒక చోటుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చివరిసారిగా ఒక ట్రై చేద్దామని ఆమె అంటోంది. నేను నీకు ఒక వ్యాన్ రెడీ చేసిస్తాను, ఆ వ్యాన్ ను తీసుకెళ్లి హత్య జరిగిన చోట ఆపండి, అందులో కూర్చుని హంతకుడు అక్కడికి వస్తున్నాడా లేదా అని వాచ్ చేయండి. ఇంకోవైపు సమాధి పక్కన ఫేక్ గా ఒక సమాధిని తయారు చేయండి, అందులో సీక్రెట్ గా ఒక కెమెరా పెట్టండి. ఒకవేళ సమాధి దగ్గరికి కిల్లర్ వస్తే ఆ కెమెరాలో చిక్కుతాడు కదా అని అంటోంది. ఇలా ఆమె ఒక ప్లాన్ ని చెప్పి హీరోను పంపించింది. ఇప్పుడు హీరోతో సీనియర్ లేడు, అతడు ట్రాన్స్ఫర్ తీసుకుని వేరే ఊరికి వెళ్ళాడు. ఇప్పుడు హీరో యొక్క టీమ్ లో ఒక లేడీ కాపు వచ్చి చేరింది. ఈ ప్లాన్ అంతా హీరో టీమ్మేట్స్ కు చెప్పాడు. సినిమా స్టార్ట్ అయింది 2016, కానీ ఇప్పుడు 2019. ఆ రోజు అక్టోబర్ 12, అంటే విక్టిమ్ చనిపోయిన రోజు. సంఘటన స్థలం దగ్గర వీరు కారు ఆపి ఆ కారులో హీరో ఆ లేడీ కాపు కూర్చున్నారు. అక్కడికి ఎవరెవరు వస్తున్నారు అని నిఘా పెట్టారు. రాత్రంతా వెయిట్ చేశారు, కానీ అక్కడికి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న తప్ప ఇంకెవరూ రాలేదు. ఇప్పుడు తెల్లారింది, వర్షం పడుతోంది. అయ్యయ్యో సమాధి దగ్గర హిడెన్ కెమెరా పెట్టాం కదా, ఇప్పుడు వర్షంలో అది తడిసిపోతుందేమో అని వేగంగా అక్కడికి వెళ్లారు. హీరో ఆ కెమెరాని తీసుకొచ్చి ఫుటేజ్ ని చెక్ చేస్తున్నాడు. ఇప్పుడు హీరోకు అందులో ఒక ట్విస్ట్ ఎదురైంది. అర్ధరాత్రి విక్టిమ్ సమాధి దగ్గరికి ఎవడో ఒకడొచ్చాడు. అతడు ఎవరో తెలియట్లేదు. అతడు తన షర్టును తీసేసి హత్తుకున్నట్లు ఆ సమాధిని హత్తుకున్నాడు. ఆ తర్వాత మోకాళ్లపై కూర్చుని ఏదో చెప్తున్నాడు. కెమెరాలో విజువల్ మాత్రమే కనిపిస్తోంది, అతడు మాట్లాడేది వినిపించట్లేదు. ఆడియో లేకపోవడం వల్ల అతడు ఏం మాట్లాడుతున్నాడో వీళ్ళకి తెలియట్లేదు. ఇది తెలుసుకోవడం కోసం మరుసటి రోజు మూగ లాంగ్వేజ్ లో నిపుణులు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు లిప్ మూమెంట్ ను ఈజీగా కనిపెట్టగలరు. ఆ లేడీని తీసుకొచ్చి వీడియో చూపిస్తున్నాడు. అతడు ఏం మాట్లాడో చెప్పమని ఆ నిపుణురాలని అడిగారు హీరో. ఇంతకీ అతడు మాట్లాడనే లేదట, ఒక శోకమైన ఇంగ్లీష్ సాంగ్ పాడాడట. లిప్ మూమెంట్ తర్వాత ఆమె అదంతా కనిపెట్టింది. విక్టిమ్ చనిపోయిన తర్వాత ఆమెకు సంబంధించి ఆ తర్వాత చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఇప్పుడు అతడు ఒక పాట పాడాడు కదా, ఆ పాటలో ఉన్న పదాలను బట్టి ఆ లేడీ కాపు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసింది. అప్పుడు ఒక ఆర్టికల్ లో ఇంతకు ముందు ఆ పాటను ఎవరైతే పాడారో ఇప్పుడు సమాధి ముందు ఇతడు ఏదైతే పాడాడో ఆ సాంగ్ ను అతడు ఇంతకు ముందే పాడాడు, అది సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేశాడు. ఇప్పుడు పోలీసులు అతని సోషల్ మీడియా అకౌంట్ ను కనిపెట్టారు. దాని ద్వారా అతన్ని పట్టుకుని స్టేషన్ కు తీసుకొచ్చారు. ఇతడే హంతకుడై ఉంటాడని హీరో డిసైడే అయ్యాడు. ఏరా 3 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయిని ఎందుకు హత్య చేసావురా అని అడుగుతున్నాడు. ఇతడు హీరోను అమాయకంగా చూస్తూ, నేను ఆ అమ్మాయిని హత్య చేశానా? అలా నేనేమీ చేయలేదే, ఆ అమ్మాయికి ఇలా జరిగిందే అని నాకు చాలా బాధగా అనిపించింది. ప్రతి సంవత్సరం నేను ఆ అమ్మాయికి ఇలా అంజలి ఘటిస్తుంటాను. అలాగే ఈ సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళాను. ఇలా ఇతనితో మాట్లాడుతుంటే మెంటల్ హాస్పిటల్ నుంచి హీరోతో మాట్లాడాలని ఒక కాల్ వచ్చింది.
విచారించడం ఆపేసి హీరో ఆ ఫోన్ కాల్ లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హీరో యొక్క ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయి. ఎందుకంటే హీరో ఒక అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు తీసుకొచ్చాడు కదా. యాక్చువల్ గా అతడు ఒక మెంటల్ పేషెంట్. 3 సంవత్సరాల క్రితం విక్టిమ్ చనిపోయిన రోజు ఇతడు ఆ మెంటల్ హాస్పిటల్ లోనే ఉన్నాడు. విక్టిమ్ చనిపోయిన తర్వాత ఆమెకు సంబంధించిన ఆర్టికల్స్ చూసిన ఇతడు చాలా బాధపడ్డాడు. ఆమెను పెట్రోల్ పేసి మంట పెట్టి చంపారని తెలిసి హాస్పిటల్లో ఉన్నప్పుడే చాలా బాధపడ్డాడు. అక్కడ ఉన్నన్ని రోజులు విక్టిమ్ ను తలుచుకుంటూ చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఇతడు ఏ హాస్పిటల్ నుంచి అయితే బయటకు వచ్చాడో 2 వారాల క్రితం అదే హాస్పిటల్ కు వెళ్లి విక్టిమ్ గురించి చెప్తూ చాలా బాధపడ్డాడు. ఏది ఏమైనా కూడా హత్య జరిగిన రోజు ఇతడు హాస్పిటల్లో ఉన్నాడని చెప్పడానికి ఎవిడెన్స్ ఉన్నాయి. అందువల్ల ఇతడు హంతకుడు అని చెప్పడానికి ఛాన్సే లేదు. ఇక ఈ కేసును నడపడం నా వల్ల కాదు అని హీరో అనుకుంటాడు. అప్పుడు వేరే ఊర్లో ఉన్న సీనియర్ కు ఒక లెటర్ రాస్తున్నాడు. సీనియర్, ఈ కేసును ముగించాలని నేను ఎంతో ట్రై చేశాను, కానీ నా వల్ల కావట్లేదు. మన డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీసులకు వాళ్ళు సాల్వ్ చేయలేనిదంటూ ఏదో ఒక కేసు ఉండి ఉంటుంది కదా, అలాగే సీనియర్ నాకు ఈ విక్టిమ్ కేసు కూడా అని రాశాడు. ఇదిగో చూడండి, అతన్ని కనిపెట్టి మనం శిక్ష వేయించలేకపోవచ్చు, కానీ పైన ఒకడున్నాడు, అతడే ఆ శిక్ష వేస్తాడు అని అంటుంటాడు. దేవుడిపై భారం వేసి ఇక నా డ్యూటీని నేను ప్రశాంతంగా చేసుకుంటా అంటున్నాడు. ఇలా బాధపడుతూ సీనియర్ కు లెటర్ రాసిన తర్వాత సైక్లింగ్ కు ఒక కొండపైకి వెళ్తున్నాడు. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లు ఇది ఒక రియల్ సంఘటన. ఈ కేసులో హంతకుడు ఎవరనేది కనిపెట్టనే లేదు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మనలాగే కిల్లర్ కూడా ఏదో ఒక చోట కూర్చుని ఈ సినిమా చూసే ఉంటాడు. ఇలా ఎండింగ్ ఇచ్చి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.